అందాల రాణి ఆర్మీకి చిన్న జీవితం, దాన్ని ఏదోలా జీవించేస్తే ఎలా? ఫలానా వ్యక్తి అనగానే ఆశ్చర్యపడేలా ఎదగాలి అంటుంది కశిష్. అలాగని ఒక్క రంగంలోనే కొనసాగటం ఈమెకు ఇష్టం ఉండదు. తోచినవన్నీ చేస్తూ వెళ్ళాలి, ప్రతి దానిలో కూడా గుర్తింపు సాధించాలి అన్నది ఆమె ఫిలాసఫీ. పుట్టింది ముంబైలో, తర్వాత షిలాంగ్, ఢిల్లీ, ఇలా తల్లిదండ్రుల వృత్తిరీత్యా చాలా చోట్ల పెరిగి చివరకు పూణేలో స్థిరపడింది. 8 ఏళ్లు ఉంటాయేమో ఆ వయసులో కశిష్కు తొలిసారి అందాల ప్రపంచం పరిచయమైంది. స్కూల్లో సరదాగా పోటీలు నిర్వహిస్తే పాల్గొనింది. ఎక్కడ అందాల పోటీలు జరుగుతున్నాయన్నా పాల్గొనేది. చిన్నతనం నుండి స్కూళ్ళు, కాలేజు, జిల్లా, రాష్ట్ర స్థాయిలో బోలెడు కిరీటాలు గెలుచుకునింది. మోడల్గాను రాణించింది. ఇవన్నీ కాదు, దేశానికి ప్రాతినిధ్యం వహించేలా గెలవాలని లక్ష్యం పెట్టుకుంది కశిష్. అనుకున్నట్టుగానే 2022లో మిస్ ఇంటర్నేషనల్ ఇండియా కిరీటాన్ని గెలుచుకునింది. కశిష్ తబలా బాగా వాయించగలదు, భరతనాట్యం చేస్తుంది, జాతీయ స్థాయి పిస్తూల్ షూటర్, టేబుల్ టెన్నిస్, బాస్కెట్ బాల్ క్రీడల్లోనూ సత్తా చాటి బహుమతులు గెలుచుకునింది. చర్చల్లోనూ నిపుణురాలే. పోటీలో కశిష్ ఉంటే విజయం తనదే అనేస్తారంతా. క్రిటికల్ కాజ్ అనే ఎన్జిఓని నడుపుతుంది. రక్తం, ప్లాజ్మా, అవయవ దానం వంటి వాటిపై పనిచేస్తుంది ఈ సంస్థ. పేదలకు విద్య చేరువ అవ్వడానికి ప్రోగ్రాంలను నిర్వహిస్తుంది. అన్నట్టు తను టెడెక్స్ స్పీకర్ కూడా. వీటన్నిటిలోనూ పడి చదువును పక్కన పెట్టేసింది అనుకుంటున్నారేమో. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ బెంగళూరు నుండి ఎంఎస్సి న్యూరో సైన్స్ థీసిస్ను పూర్తి చేసింది. ఎప్పట్లాగే చదువుతూనే మోడలింగ్ను చేస్తుంది అని భావించారు కొందరు. కానీ రెండూ కాదని ఆర్మీకి అడుగు పెడతానంది 24 ఏళ్ల కశిష్. కశిష్ చిన్నతనంలో ఆర్మీ స్కూల్లో చదువుకునింది. ఎన్సీసీ క్యాడెట్ కూడా. గణతంత్ర వేడుకల్లో ఎన్సీసీ విద్యార్థులకు నాయకత్వం వహించి ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా బెస్ట్ క్యాడెట్ అవార్డును అందుకునింది. ప్రతి ఒక్కరికూ కలలుంటాయి. వాటిని సాధించడానికి ధైర్యంతో పాటు క్రమశిక్షణ కూడా కావాలి. నాకు వాటిని అందించింది ఎన్సీసీ. నన్ను ప్రతి దశలో ముందుకు తీసుకెళ్ళింది అక్కడి శిక్షణే. అందుకే నాకు వీలైనంతగా దేశ సేవ చేయాలనుకుంటున్నా. నా కోసం నేను బతకకూడదు, నలుగురికి సహాయపడాలి, తోటి వారికి, రాబోయే తరాలకు స్ఫూర్తిగా నిలవాలి అనుకున్నదాన్ని. పైగా ఫైటర్ పైలట్ అవ్వాలన్నది నా కళ్ళలో ఒకటి. ఆర్మీలో చేయడం ద్వారా దేశ సేవ చేస్తూనే కళని నెరవేర్చుకోవచ్చు అంటుంది కశిష్. ఇందుకు గాను కంబైన్డ్ డిఫెన్స్ సర్వీస్ పరీక్ష రాసింది. అఖిల భారత స్థాయిలో 2 ర్యాంకును సాధించింది. చెన్నై ఆఫీసర్స్ ట్రైనింగ్ అకాడమీలో శిక్షణ తీసుకుంటుంది. చాలా మంది ఈమెను టాలెంటెడ్ ప్యాక్, ఆత్మవిశ్వాసం, సేవలకు ప్రతిరూపం అంటారు. ఏదేమైనా కశిష్ ప్రయాణం మాత్రం ఈ తరానికి స్ఫూర్తిదాయకమే కదా.